ఆపేస్తున్నావు, నీ చేతులు ముడుచుకుంటున్నావు. దేవుడు నువ్వు పొందుకోవడమే కాకుండా నీ పిల్లలకు, ఈ లోకంలో ఉన్నటువంటి సంఘానికి, సమాజానికి ఇవాళ నాశపడతా ఉన్నాడు. ప్రభా, నా మటుకు నేను నా కొరకు నేను బ్రతకకుండా నీకు బ్రతకడానికి సాయం చెప్పు ప్రభా. ఓపెన్ చేయాలి. నా మటుకు నేను నా కొరకు బ్రతకకుండా నీకో బ్రతుకుతా తండ్రి, నాకు సాయం చెప్పు ప్రభా. నన్ను దర్శించు ప్రభా. ఈ సమయంలో నీ ఆరోగ్యం కొరకు చేసుకో, నీ ఆర్థిక మనల కొరకు నువ్వు చేసుకో. తృప్తి దయచేయమని అడుగు, సంతోషం దయచేయమని అడుగు, సమాధానం దయచేయమని అడుగు. నీ పిల్లల సమస్య చెప్పు. ఎక్కడ తప్పిపోయినావు, ఎక్కడ ఓడిపోయినావు, ఎక్కడ జారిపోయినావు, ఎక్కడ భయపడుతున్నావు, దేనికి భయపడుతున్నావు? సర్వ విశ్వాన్ని పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? సిరి సంపదలు, జీవజల నదులు, నిధులు, పరలోక మన్నా, దేవదూతలు తినే మన్నా మన ప్రియపీతులు తిని చనిపోయారు, కానీ నేను ఇచ్చే ఆహారం తినేవాడు ఎప్పుడు మరణించాలని చెప్పి. ప్రభువా, నన్ను కనికరించున్నా అయ్యా, నేను వారసునిగా బ్రతకడానికి నాకు సాయం చేయండి. కేవలం నా కొరకు నేను బ్రతుకున్నా, నా కుటుంబానికే కాకుండా ఈ తరానికి, రాబో తరాలకు, ఈ యుగానికి, రాబో యుగాలకు నాయన నన్ను దీవెనకరంగా, నన్ను ఆశీర్వకరంగా, ఈ ప్రాంతానికి, పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికి, మా సంఘానికి, మా సమాజానికి దీవెనకరం మేము ఉండాలి ప్రభా. నన్ను దర్శించి దిగొచ్చి దీవించి ఆశించే ప్రభా. అయ్యా, నేను నిలబడితే ఊటలు పుట్టాలి తండ్రి, మోకరిస్తే ఊటలు పుట్టాలి, జీవజాల నదులు ప్రవహించాలి, జీవాహారం అందింపబడాలి లోకానికి. నాయ సాయం చెప్పు ప్రభా. నడుదాం. నీ జీవితంలో చేసిన మేలు గుర్తు చేసుకో. నీకు చేసి అందించిన మేలు, అందించిన సహాయము, ఇప్పుడున్నట్టు పరిస్థితి ఏ పాటి ఆయన హస్తకూల్చ కాలేదు, ఆయన చోమందం కాలేదు. అయ్యా, నాకు పక్కకున్న బిడ్డను ప్రేమించే హృదయం నాకు దయచేయను ఆయన. నా ముందున్న ప్రజలను ప్రేమించే హృదయం నాకు దయచేయను ఆయన. మా సంఘస్థులను ప్రేమించే మనసు నాకు దయచే ప్రభా. తోటి మనిషిని గౌరవించే మనసు నాకు దయచే ప్రభా. వారికి ఏమున్నా ఏం లేకపోయినా, చదువున్నా చదువు లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, నీ మనసు కలిగి, నీ హృదయం కలిగి జీవించాలి తండ్రి. ముందుకు పోతీరు, సాటుకు పోతీరు, బయటకు ఒకరి లోపల పోతీరు. నేను బ్రతకుండా సాయం చేతండి. నిజమే, ఈరోజు నేను దరిద్రుడిగా వచ్చిన ఈ దరిద్రం అంతా నీకు అప్పచెప్తున్నా. ఒక అనారోగ్యంగా వచ్చిన నీకు అప్పచెప్తున్నా. ఎటువంటి క్షమించలేని పరిస్థితి నాకున్నది. నాయన, ఎటువంటి క్షమాపణ అడగలేని పరిస్థితి నాకున్నది ప్రభా. నన్ను క్షమించు ప్రభా. నీ గురించి చెప్పలేని ధైర్యం నాకు లేదు ప్రభా. పిరికి వానికి బ్రతుకుతున్నా. నన్ను క్షమించు ప్రభా. నా కొరకు నేనుగా నీ సంధికొచ్చి ఓపికతో అడగలేని పరిస్థితి నాకున్నది ప్రభా. నన్ను క్షమించు ప్రభా. దేవునితో నువ్వు గడుపుతలేవంటే నువ్వు లోకంలో ఎంతో బిజీ అయిపోయి ఉన్నావు అని అర్థం. ఈ సమయంలో నీ బరువులు, నీ భారాలు, నీ పాపం ఉంటే కూడా ఒప్పుకో. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. దేవుడు సంతోషంగా క్షమించడమే కాకుండా నిన్ను బాగు చేస్తావు. నీ అన్ని విషయాలు, ఏ విషయంలో నువ్వు బాగు కావాలంటే ముందుగా నీ పాపం నువ్వు ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడే దేవుడు నేను క్షమిస్తాడు. ఆ తర్వాత నేను దీవిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు, నీకు జయం ఇస్తాడు, కోర్టు కేసులను కొట్టేస్తాడు, నీ దార్థం దూరం చేస్తాడు, నీ చేతి పనులను ఆశిస్తాడు, వర్ధిల్లుతావు. చాలామందికి వారి జ్ఞానమే వారికి దేవుడు, వారి బలమే వారికి దేవుడు, వారి తలాంతే వారికి దేవుడు.
వారి స్నేహితులే, వారి మిత్రులే వారికి దేవుడు. వారికి ఇచ్చిన పనులే వారికి దేవుడు. క్షమించు ప్రభువా. పనులను చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. కాదు, అది వదిలిపెట్టు. దేవుణ్ణి ఆరాధించేది నేర్చుకో. నీ పనులు ఆశింపబడతాయి. దేవుని పక్క పెట్టి నువ్వు పనులను ఆరాధిస్తూ ఉంటే అదొక విగ్రహం. అది నన్ను క్షమించు ప్రభువా. ఈ సమయంలో నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ భార్య కొరకు చేయి. నీకెవరు లేకపోతే నీ కొరకు నువ్వు చేసుకో, సంఘం కొరకు చేయి, దైవజనమైన మా కొరకు చేయండి. అయ్యా దర్శించు ప్రభువా. యేసు ప్రభు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, రక్షణ కార్యాలు, ఉద్యమంటలు, సమాధానం, శాంతి ఇచ్చాడు. కుటుంబాలు కట్టిండు, అప్పులు తీర్చిండు, అవసరాలు తీర్చిండు. పాపాత్ములు, భయంకరమైన పాపాత్ములు మారి దేవుని కొరకు బతికి ప్రాణాలు అర్పించి దేవుని సన్నిధికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నేను వాడుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఫలాలు ఇచ్చి వృక్షంగా మార్చాలని, మా వృక్షంగా, గొప్ప వృక్షంగా నేను దీవించాలని దేవుడు ఆశపడతాను. అయ్యా ఫలాల చెంత ఇప్పుడు నిన్ను ప్రేమించే మనసు నాకు దయచేయండి. నాతోటి సోదరులు ప్రేమించే మనసు నాకు దయచేయండి. నా భార్యను ప్రేమించే మనసు, నా భర్తకు లోబడి ప్రేమించే మనసు, మా దైవజనులను గౌరవించే మనసు, మా సంఘస్థులను గౌరవించి ప్రేమించే మనసు, మా పిల్లల్ని గౌరవించి ప్రేమించే మనసు మాకు దయచే ప్రభువా. మంచి మనసు, మంచి ఉదయం దయచేమన్నాడు. కానీ అక్రమం విస్తరించేత ప్రేమ జల్లారిందట. అవి అక్రమ సంబంధమైన ఆలోచనలు, సంభాషణలు, సహవాసాలు, సంబంధాలు అన్నీ వదిలిపెడుతున్న ప్రభువా. నాకు సాయం చెప్పు. నీకన్నా ఎక్కువ ఎవరు కాదు. నన్ను పరిశుద్ధపరచమన్నాడు, పవిత్రపరచమన్నాడు. దిగొచ్చి దీవించు ప్రభున్నాడు. నీ విశ్వాసం బహు గొప్పగా కొనసాగాలంటే నీ జీవితంలో చేసిన ఏ మెరుగు నువ్వు మరవకుండా కృతజ్ఞుడు ఉండు. దేవుని పట్ల ఉన్నప్పుడు మనిషి పట్ల కూడా నువ్వు ఉంటావు. దేవుని పట్ల లేకపోతే ఎవరి పట్ల నువ్వు ఉండలేవు. అయ్యా నీ పట్ల నేను కృతజ్ఞ ఉండాలి తండ్రి. నీ సన్ను నేను తగ్గింపు జీవితం నాకు దయచే ప్రభా. బరువులు ఎంతమంది కొనేవో, రకరకాల బరువులు, చేతులు ఎప్పుతూ చేతులు జడిస్తూ ప్రభా నా బరువులు, నా భారములు అప్పచెప్తున్నా. అప్పులు ఉండొచ్చు, కుంగిపోయి విరిగిపోయి నలిపిన సమస్యలు ఉండొచ్చు. అప్పచెప్పండి దేవునికి సమయంలో. కొట్లాడు వచ్చినవేమో ఇక్కడికి. దర్శించు ప్రభా, నన్ను బాగు చేయరా. ఈ మధ్యాహ్నం నన్ను దీవించున్నా. ఫలాలు సూక్ష్మంగా నన్ను మార్చండి. నీ బిడ్డగా నేను బ్రతకాలి. నన్ను చూస్తే నిన్ను చూడాలి ప్రభా. అట్లా మార్చు ప్రభా, అద్భుతం చేయమని. అయ్యా సంఘ పరిస్థితులు బాగు చేయి, నా ఇంటి పరిస్థితులు బాగు చేయి. ఈ ప్రాంత పరిస్థితులు, ఈ పట్టణ పరిస్థితులు, మా రాష్ట్ర పరిస్థితులు, మా దేశ పరిస్థితులు, మా పిల్లల పరిస్థితులు, నా భార్య పరిస్థితి, నా భర్త పరిస్థితి, నా తల్లిదండ్రుల పరిస్థితి, మా దైవజన పరిస్థితులన్నీ బాగు చేసి మైపడమని, వచ్చేవారు మంచి సాక్ష్యాలతో రావడానికి కృప చూపించమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. దేవుడు మన నుంచి ఆశపడుతుంది ఏంటంటే నువ్వు ఫలాలు ఇచ్చు బిడ్డగా ఉండాలి. ఇంతకుముందు నీ కోపం ఉన్నది, కోపం కనిపించదు. ఇంతకుముందు నువ్వు నీ కొరకే బతికినావు. ఇక్కడ నుంచి ఎవరి కొరకు బతకాలి? మనము ప్రతి క్రైస్తవుడు ఎవరి కొరకు బతకాలి చెప్పండి? యేసు కొరకు బతకాలి. నిజంగా బ్రతుకుతున్నావు మనం? బతికే నేర్చుకోవాలి. ఇంకోటి అధికారాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా కొన్ని అంశాలు చూసుకున్నాం. దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమ యోహాను సంధించము, ఆయన చేసిన ఉపకారంలో దేని వారు. 103వ కీర్తన 1వ వచనం చదివి వినిపిస్తాను. నా ప్రాణమ యోహాను సంధించము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము అని. నా ప్రాణమా యెహోవాను సంధించము, నా అంతరంగం నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యోహాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేని మరొక. చాలు ఒక విషయం. ఫస్ట్ మన జీవితంలో క్రైస్తవ బిడ్డగా ఉన్నట్టు బాప్తిజం ఎంతమంది తీసుకున్నాం? నమ్మి బాప్తిజము, నీటి బాప్తిజము, రైట్.
నీటి బాప్తిసం తీసుకోకపోతే నమ్మి బాప్తిసం తీసుకుంటే అన్ని ఆశీర్వాదాలు నీకు తప్పకుండా ఇస్తాను. హల్లెలూయా. ఎందుకంటే పాపుల కొరకు యేసు ప్రభు భూమి మీద అవతరించండు. నువ్వు నీ పాపాలు క్షమింపబడినట్టయితే నువ్వు ధన్యురాలి. ఒకవేళ పాపం క్షమింపబడకుండా నువ్వు అట్లనే చనిపోతే నిత్యం మనుచున్న అగ్నిగుండము ఉన్నది. మరణం తర్వాత పరలోకం ఉన్నది, నరకం ఉన్నది. యేసు ప్రభు వచ్చిందే పాపుల కొరకు వచ్చాడు. నువ్వెంత భయంకరమైన పాపివేనా, నేను అందులో పాపులు, నేను ఒక పాపి, నన్ను మార్చండి దేవుడు. నేను అప్పుడు శివకు విరోధిని, దేవునికి విరోధిని అయినప్పుడు కూడా ప్రభు నేను పాపి, నా సమస్యను కష్ట సమయంలో వచ్చినప్పుడు దేవుడు నన్ను ఆదుకున్నాడు, నాకు సాయం చేసిన, ఆయన విధంగా చేసుకున్నాడు. కాబట్టి నువ్వు యేసు ప్రభు నమ్ముతున్నట్టయితే నమ్మి బాప్తిసం తీసుకో. అది నీకు చాలా మేలు. నీకు రవ్వంత అవసరం ఉండొచ్చు, కొండలుగా నీ అవసరం తీర్చడం కాకుండా లోకానికి అవసరం తీర్చే బిడ్డగా నిన్ను మారుస్తాడు తప్పకుండా. హల్లెలూయా. ఆరోగ్యం సమృద్ధిగా ఉన్నది ఆయన దగ్గర. ఈరోజు డాక్టర్ నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అంటే కూడా ఇంకిక్కడి నుంచి 20 ఏళ్ళు కూడా నేను బ్రతికిస్తాను. అంతేకాకుండా నువ్వు ప్రార్థిస్తే ఇతరులు బ్రతుకుతారు. బిగిల్ స్మిత్ అనే భక్తుడు, మరి ఆయనకు భాష ఎక్కువ రాదు, ఎక్కువ చదువుకోలేదు, అయినప్పటికీ కూడా ఆయన దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఆయన చిన్న చిన్న ప్రార్థనలు కూడా చనిపోయిన వాళ్ళు లేపబడ్డారు. రక్షణ కార్యాలు జరిగినాయి. చివరికి ఆయన భార్య చనిపోతే ప్రార్థించి లేపాడు. ఆ భక్తుల ద్వారా బలమైన కార్యాలు జరిగినాయి. యేసు ప్రభు భూమి మీద ఎటువంటి కార్యాలు చేసిండో ఈరోజు తన ప్రజల ద్వారా దానికి మించి ఆ కార్యాలు చేస్తాడు. దాని మించిన కార్యాలు కూడా మన ద్వారా చేస్తారా చెప్పాలి, చేస్తారు. తప్ప నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు నమ్ముట నివారణ అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. దావీదు భక్తుడు ఏమంటాడంటే, మరి నువ్వు కొన్నిసార్లు చిన్నగా ఉంటే సమస్యలు, కొన్నిసార్లు పెద్ద సమస్యలు ఉంటాయి, కొన్నిసార్లు నీ వ్యక్తిగతం ఉంటాయి, కొన్నిసార్లు నీ ఇంటికి ఉంటాయి, కొన్నిసార్లు నీ బంధువులకు ఉంటాయి, కొన్ని నీ రాష్ట్ర పరిస్థితులు, నీ దేశ పరిస్థితులకు ఉంటాయి. అందుకే ఈ దావీదు భక్తుడు చిన్న చిన్న విషయాలు కూడా తన గుండెల్లో రాసుకున్నాడు. యేసు ప్రభు ఎట్లా కార్యాలు చేస్తున్నాడు అనేది. ఒక పరిస్థితి అడవిలో ఉన్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని తన గొర్రెల మంది దాడి జరిగినప్పుడు క్రూర మృగాల చేత ఆయన యుద్ధం చేసిండు. ఆయన ఒకసారి గుడ్డెలు వచ్చింది, అట్లా ఎన్నిసార్లు వచ్చింది తెలియదు, కానీ ఒకసారి ఎలుగుబంటి నుంచి దాని నోట్లోంచి గొర్రెను కాపాడండి, చీల్చేసింది దాన్ని. మరొకసారి సింహము నోట్లోంచి గొర్రెను కాపాడి చీల్చేసింది. గాయాలైనవి. నువ్వు క్రీస్తు నమ్ముకున్నప్పుడు లోకరీత్యా నీకు గుండెలకు, ఆత్మలకు, శరీరానికి, మనసుకు గాయమవుతుంది. మంచి నోటి మాట వల్ల కానీ, అవమానం ద్వారా కానీ, నిందల ద్వారా కానీ నేను గాయపరిచేటోళ్ళు ఉంటాం. కత్తి అవసరం లేదు. కత్తు లాంటి నాలుక నీ మీద ప్రయోగాలు జరుగుతాయి. అప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలా? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఉన్నాయా లేవా? అందుకే జీవ మరణాలు నాలుక వశం. నోరుందిగా అని చెప్పి తోచినట్టుగా నువ్వు మాట్లాడడానికి వీలు లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ నోటితో సత్యం ప్రకటిస్తూ ఈ నోటితో అబద్ధం ఆడుతావు. అబద్ధపు నాలుగు ఏమవుతుంది? తెగిపోతుందా లేదా? చెప్పాలా? తెగిపోతుంది. అంతే. ఇటువంటి వాళ్ళు ఎక్కడ పోతారు? స్పాట్లో నీకు ఉగ్రత రాకపోవచ్చు, అప్పుడు వచ్చినట్టు కృపకాలంలో కాబట్టి 10 సార్లు కూడా కొన్నిసార్లు ఉగ్రత రాకపోవచ్చు. వస్తలేదంటే అక్కడ కార్యం జరుగుతలేదని కాదు, నీకు అవకాశం ఇవ్వబడుతుందని అర్థం. వెంబడి నువ్వేం చేసుకోవాలా? అబద్ధం ఆడుకున్నట్టు నాకు సాయం చేయ ప్రభు అన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. ఈ దేశానికి ఒక పరిస్థితి వచ్చింది. ఏం పరిస్థితి? గొలియాతు అంటాడు, మీ వాళ్ళు మనకు ఇద్దరికి అక్కడ 1000 మంది ఇక్కడ 1000 మంది కాదు, నేను మా పక్షాన పిలుస్తున్న పక్షాన్ని నేను వస్తా, మీ పక్షాన ఒకడు ధైర్యశాలి బలవంతుడు ఉంటే నా పైన వాడు గెలిస్తే మీకు జయము, వానిపైన నేను గెలిస్తే మాకు జయము. గొలియాతును చూసి అందరు ఏమవుతా ఉన్నారు? భయపడతా ఉన్నారు. నీ జీవితంలో ఎప్పుడన్నా భయం అనేది సంభవించిందా? ఎంతమంది సంభవించారు? నాకు సంభవించిందా? సంభవించింది కాదు. ఈరోజు ఎంతమందికి నీకెదురు గొలియాతుడు నాకు తెలియదు, కానీ ఆయనను చూసి, ఆయన పక్కన చూసి అందరూ భయపడతా ఉన్నారు. ఏ బలవంతుడు కూడా ఈ బలవంతుని గెలిచే సత్తా లేదు. దరదర పుట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన
ఇంచుమించు 7 ఫీట్లో 9 ఫీట్లో మనిషి, 6 ఏళ్ళు, చేతులకు 6 ఏళ్ళు, కాళ్ళకు 6 ఏళ్ళు. ఆయన చూడగానే దడబుడికి వచ్చేస్తున్నది అక్కడ ఉన్న సైనాధిపతులకు కూడా. అట్లా రోజు కొనసాగుతుంది. రోజు దేవుని ప్రజలను, దేవదేవుని వాళ్ళు దూషిస్తూ ఉంటే దావీదుకు ఆ మాట వినిపించింది. ఒక మనిషి బాగలేడు, ఒక మనిషి అన్యాయంగా కొట్టబడుతుందంటే క్రైస్తవులు ఏం చేయాలా? ప్రార్థించాలి. ఇలా మాట వినిపించగానే రోషం వచ్చేసింది దావీదుకు. నువ్వు క్రీస్తు నమ్ముకున్నప్పుడు దేవుని విషయంలో రోషపడాలా, బాధ్యత వహించాలా. ఏం జరిగింది? అరే ఆఫ్టర్ వాడు ఎంత తోడు, మరి ఎవరి మీదకి వస్తూ ఉన్నాడు? దేవుని మీదకి వస్తున్నాడు. దేవుని ముందు ఏ పాటోడు అని చెప్పి ఆయన ఎదిరించినప్పుడు ఈ మాట సౌలు రాజు వరకు పోయింది. ఎందుకంటే ముందుగా ఆయన ఎప్పటికప్పుడుగా దేవదేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? అర్పించుకుంటున్నాడు. దీనిలో బలము ఎందుకు ఉన్నదంటే దేవదేవుని ఆరాధించే భక్తుడైనా నీ లోపల ఎప్పటికీ నువ్వు బలవంతుడిగా ఉండాలంటే, శక్తివంతుడు ఉండాలంటే, ధైర్యశాలు ఉండాలంటే, ఎప్పుడు శాంతి సమాధానత ఉండాలంటే దేవుడు చేసిన మేలు ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో దేవునికి ఆరాధించాలా. ప్రభా నేను ఏ పాట ప్రభా అన్నప్పుడు ఆ మాటలు తీసుకెళ్ళి మనుషుల ముందు చెప్పినప్పుడు నీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది, ధైర్యం వస్తుంది, బలం. 1000 ఏనుగుల బలం అంటారు, దాని మించిన బలం నీ లోపల ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆరాధించేది నేర్చుకోవాలా. ఒక మాట 2 మాటలు అయ్యి అది ఒక పాట అవుతుంది. నీ జీవితమే ఆరాధనగా మారిపోవాలా. ఎవరి విషయంలో? జీవాధిపతి విషయంలో. దేవుడు అంటే తెలియని ప్రజలు కూడా పొద్దంతా వాళ్ళు రథాలు చేస్తాం. నీకు తెలుసు యేసుప్రభువు నిజమైన దేవుడు అని. ఎట్లా చేయాలా? ఆరాధించేది నేర్చుకోవాలా. దేవుడిని జీవితంలో చేసిన మేలు చెప్పుకోవాలా. ఎవరైనా ధైర్యం చెడిపోతే, ఈ దినాలు ఎట్లున్నాయంటే ధైర్యం చెడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ నువ్వు అట్లుండొద్దు, ఆ మనిషిలాగా నువ్వు అట్లుండొద్దు. నువ్వు ధైర్యంగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథము నీ చేతిలో ఉన్నది. నీ చేతిలో ఉన్న గ్రంథంలో ఉన్న మాటలు ఎక్కడికి పోవాలా? చెప్పాలి, ఎక్కడ పోవాలా? నీ నోట్లోనికి వెళ్ళాలా, నీ కడుపులోనికి వెళ్ళాలా, నీ బ్రెయిన్లో ఉండాలా, నీ హార్ట్లో ఉండాలి. నువ్వు జీవిస్తూనే ఉంటావు. నీ మాటలు భూమి మీద జీవిస్తాయి. నువ్వు దేవుడి చదివిపోయినా నీ మాటలు జీవిస్తాయి. దావీదు మాటలు జీవిస్తున్నాయా లేవా? ఇందులో అబ్రాహాము శారా మాటలు జీవిస్తున్నాయా లేదా? షద్రక్ మేషక్ అబ్దెనగో మాటలు జీవిస్తున్నాయా లేవా? దానియేలు మాటలు ఉన్నాయా లేవా? ఇంట్లో ప్రవక్తల మాటలు ఉన్నాయా లేవా? అపోస్తలుల మాటలు ఉన్నాయా లేవా? నీ మాటలు ఎక్కడ ఉన్నాయి? మరి నీ మాటలు ఉండాలా. ఎక్కడ ఉండాలా? ఎట్టివారి మనుషులు పరిస్థితుల లోపల ఉండాలా. నీ మాటలు నీ భార్యను ఏమంటారు వెనుకల్లో ఉండాలా. నీ భర్త వెనుకల్లో ఉండాలా. ఇప్పుడు ధైర్యపరిచినవా నీ భార్యను? నీ భర్తను ధైర్యపరిచినవా? నీ పిల్లల్ని ధైర్యపరిచినవా? దైవజనులను ధైర్యపరిచిరా? వక్కులను ధైర్యపరిచిరా అని చెప్తా. 2 చేతులు చెప్తా. చేతులు పట్టి ఎక్కడ పరిస్థితి అవసరం ఉందో అక్కడ వెళ్ళి దర్శించి ధైర్యపరుస్తాం. ధైర్యపరచాల మనం. పిరికోడు కూడా ధైర్యశాలి కావాలి. చివరి దినాల్లో పిరికితనం అనేది క్రైస్తవత్వం ఉండొద్దు. అవిశ్వాసం అనేది క్రైస్తవత్వం ఉండొద్దు. నమ్మక ద్రోహం అనేది క్రైస్తవత్వం ఉండొద్దు. మేలు కీడు తలపెట్టేవాళ్ళు ఉంటారు, క్రైస్తవత్వం ఉండదు. మేలు కీడు తలపెడితే ఏమవుతుందట? వాళ్ళ ఇంట్లో నుంచి కీడు పోదు. క్రైస్తవుల కీడు ఉన్నది. కారణం ఏంటిది? మేలు మర్చిపోయి కీడు తలపెడతా ఉన్నారు. అట్లా జీవితం ఎప్పుడే కానీ నువ్వు మేలుకు మేలు చేయకపోయినా పనిలే, కీడు ఎవరికి కూడా తలపెట్టదు. కానీ నీ మటుకు కీడు చేసినట్టు కూడా ఏం చేయాలి? నువ్వు మేలు చేయాలి. హల్లెలూయా. క్రీస్తు బిడ్డగా. హల్లెలూయా. మామూలుగా ఉండవు నువ్వు. ఇంకా ఇప్పుడు పోతావు అనే పరిస్థితి నీకుంటే కూడా ఇంకా 10 ఏళ్ళు బతుకుతావు. దేవుడిని గట్టిగా పట్టుకుంటే దేవుని మాటలు నీ లోపల ఉంటాయి. దేవుని మాటనే జీవపు ఊట. యేసు మాటనే జీవపు ఊట. యేసు నామమే జీవపు ఊట. హల్లెలూయా. జీవ ఊటకు ప్రారంభం ఏంటంటే ఆయన నామమే, యేసునామం. హల్లెలూయా. యేసునామం అంటేనే జీవజలము. ఆ తర్వాత అన్ని చెప్పండి. యేసునామం అంటే ఏంటిది? జీవజలం. యేసు అంటేనే ఆ జీవజలము నీ నోట్లోకి వచ్చేస్తాడు.
ఆ నోట్లో పోయి ఎక్కడ పోతుంది? అమృతం అంటారు కదా లోక సంబంధులు. అమృతం పనిచేస్తుందో తెలియదు, నాకు తెలియదు, కానీ యేసు నామం అనేది నీ కడుపులోనికి పోయి, నీ గుండెల్లోనికి పోయి, నీ ప్రాణపు అంచుల్లో పోయి, నీ ప్రాణం పోతే అయిపోయి నువ్వు చచ్చిపోతావు. ఆ ప్రాణపు అంచులోని కూడా ఏమవుతుంది? ప్రాణాన్ని పురుగొల్పుతుంది. అప్పుడు నువ్వు జీవం పొందుకుంటావు అక్కడ. అయితే గొల్యాతుకు సవాల్ చేసిండు, వాడు ఏ పాటోడు నేను చూసుకుంటా. మరి సౌలుకి ఇచ్చేటివన్నీ ఆయన కత్తి కనుక మన్నిస్తే ఇవి నాకు అలవాటు లేవు అని చెప్పి ఎట్లా వేస్తాడు? ఎన్ని అవి వర్షాలు 5 రాళ్ళు. ఒక పక్షిని వేసినట్టు, ఒక గొర్రెను కొట్టినట్టు, ఒక జంతువుని కొట్టినట్టు పోతుంటే నన్ను కుక్క అనుకుంటాం అంటాడు. ఆ బలవంతుడు నాకు ఎట్లా కనిపిస్తున్నాడు? దావీదుకు కుక్కలా కనిపిస్తున్నాడు. కానీ ఒక దేశమే భయపడుతున్నది ఎవరిని చూసి? గొల్యాతుని చూసి. మరి ఈయన ఎందుకు భయపడతలేడు? ఈయనకు ఎటువంటి అనుభవాలు లేవు. కానీ నీ జీవితంలో కూడా దేవునితో సహవాసం చేస్తే ఏ పరిస్థితి కూడా నువ్వు భయపడవు. నువ్వు పరిస్థితులు భయపడుతున్నావు, పరిస్థితులు భయపడతాయి, కానీ అది నీకు ఒక పరీక్ష, పరిశోధన. నువ్వు దేవునితో సహవాసం చేసినావా? పరిస్థితుల్లో భయపడవు. భయం వస్తున్నది, ఒక్కటే పని చేయి, పన్ను పక్క పెట్టేసేయి, సంబంధాలు పక్క పెట్టేయి, ఒక మూలకెళ్ళు, ప్రార్థన మొదలుపెట్టి దేవుని ఆరాధించి నేర్చుకో. దేవుడు దిగి వస్తాడు, నీలో ఊట పుట్టిస్తాడు, బలం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, అభయం ఇస్తాడు. దేవుడు ఇస్తాడా? ఏడా అభయం ఇస్తాడు. పిల్లలతో ఎట్లా మాట్లాడతాడు నాతో, నా దేవుడు మాట్లాడతాడు. నాకు కూడా అటువంటి పరిస్థితులు వచ్చినాయి. గొల్యాతులు నిలబడ్డారు ఇట్లా, గొల్యాతు లాంటి పరిస్థితులు అయిపోయిందనే పరిస్థితులు. మా పాస్టమ్మ గారు, మరి 2 తల్లులు, ముగ్గురు ఐసీఎలండి. పరిస్థితి ఎట్లుండే? గొల్యాతులు ఎవరి ప్రాణం ఎప్పుడు అవుతుందో, కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. నాతో పాటు సంఘం ఉపవాసం ఉన్నది, మాతో పాటు దైవజనులు ఉపవాసం ఉన్నారు. ధైర్యం ఇచ్చిండు. మా డాక్టర్లతో కానీ పరిస్థితి యేసునామములో ప్రార్థన ద్వారా జరిగింది. 3 బయటకు వచ్చారు. ముగ్గురు ఎవరన్నా పోయేది పరిస్థితి. కానీ ఒక్కటి చేసినాం, ధైర్యం తెచ్చుకొని ఉపవాసం మొదలుపెట్టి. ఉపవాసం ఎక్కడ? దేవుని బతిలాడుకోవాలి. జీవాధిపతి దగ్గర జీవజల నదులు ఉన్నాయి. నీకేది కావాలనుకున్నా అన్ని యాంగిల్స్లో దేవుడు నీకు సాయం చేస్తాడు. నదులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, ఊటలు ఉన్నాయి, సమాధానం ఉన్నది, సంతోషం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. అందుకే దేవుని బట్టి నువ్వు ఈరోజు ధైర్యం తెచ్చుకో. అయితే సవాల్ చేసిండు. 1 సమయాలు అయితే దేశమంతా భయపడ్డది, కానీ దావీదు భయపడలేదు. శత్రుని ఎదుర్కొన్నాడు, శత్రుని జయించినట్టుగా బైబిల్ పరిశుద్ధ గ్రంథము చెప్తా ఉన్నాడు. ఈరోజు దేశంలో భయపడే పరిస్థితులు రావచ్చు, నువ్వు భయపడవద్దు. దేశానికి కాపాడే భద్రత క్రీస్తులో ఉన్నది, రాష్ట్రాన్ని కాపాడే భద్రత క్రీస్తులో ఉన్నది, నీకు ఆరోగ్యం ఇచ్చే స్వస్థత క్రీస్తులో ఉన్నది, నేను పోషించే భద్రత క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రోజు నుంచి ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటావు? దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకో. ఏం లేనప్పుడు ఒక పాపిగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు క్షమించి ఆయన నీ బిడ్డ చేసుకుంటే, ఈరోజు నువ్వు వారసుడిగా నువ్వు కొన్ని తప్పులు చేసి ప్రభు నన్ను క్షమిస్తారా లేదా? క్షమిస్తాం. నీ పరిస్థితులు బాగా చేస్తారా లేదా? చేస్తాం. చదువుకోదు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పిన నా దేవతల చేత పేరిట దావీదు చెప్పించాను, నా దగ్గరకు రమ్ము, నీ మాంసం ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటను బల్యమును ధరించుకొని నా ఎద్దుకు వచ్చుచున్నావే, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యముల అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి. ఎవరి పేరిట మనం అడుగులేయాలా? ఎవరి పేరిట ప్రారంభించాలా? వ్యాపారమైనా, పని అయినా, పరిచయం అయినా, ప్రయాణమైనా నువ్వు యేసు నామమున పుట్ట ప్రారంభించాలి. నువ్వు బయటికి వెళ్ళే ముందు, నువ్వు ఉద్యోగం చేసే ముందు, వ్యాపారం చేసే ముందు యేసు నామమున పుట్ట నువ్వు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు నీకు యోగము, క్షేమము తప్పకుండా ఉంటుంది. లోకంలో ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నిన్ను బట్టి ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి, ఆ ఉద్యోగానికి, ఆ సంస్థకు, ఆ దారికి,
ఆ వాహనానికి భద్రత ఇస్తాడు దేవుడు తప్పకుండా. హల్లెలూయా. ఇది సత్యం చెప్తున్నాను. చదువు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడన్నమాట లోకం నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కాలేబరములను భూములకు ఇచ్చును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతులు రక్షించువాడు కాడని. నీ పక్షాన నీకు జయమివ్వడానికి కత్తి గాని డబ్బు గాని మంచి పలుకుబడం అవసరం లేదు. దేవుడు నీకు తోడు ఉంటే చాలు, తప్పకుండా నీకు సహాయము చేస్తాడు తప్పకుండా. చదువు. ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించును అని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి, ఈ రోజు కష్టం వచ్చింది, ఆ కష్టము దేవుడు ఆ కష్టంలోనికి వచ్చి నీ పక్షాన ఆయన బరువు వేసుకుంటాడు. ఏమంటాడు? నీకు ఏ కష్టం నా మీద అంటాడు. ఎవరు అన్నారా? ఉన్నారు ఎవరన్నా? నా పైన బరువులు ఏమని చెప్పేటోళ్ళు ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో? ఎవరు కూడా చెప్పేటోళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద మోపము. యేసు సాక్షాత్ అంటున్నాడు, సమస్త భారం మోసుకొచ్చిన వాళ్ళరా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. అట్లాగే కీర్తన 55:22 చదివేతురు. ప్రతిదీ దేవునికి అప్పచెప్పి ఏ పరిస్థితి ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో పూట కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. అన్నదమ్ములకు పడతలేదు, అక్కజనులకు పడతలేదు, యజమానులకు దాసులకు పడతలేదు. నీ భారం యెహోవా మీద మోపుము, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన్ని నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ఒక పని చేయి. ఈరోజు ఏ భారం ఉందో, ఏ బరువు ఉందో, ఏ భారం ఉందో, ఏ అప్పు ఉందో, ఏ దారిద్రం ఉందో, ఏ కొట్లాట ఉందో, ఏ పంచాయతీ ఉందో, ఏ కోర్టు కేసు ఉందో, మనం ఏం చేయాలా? దేవునికి అప్పచెప్పి నెమ్మదిగా ఉండాలి, స్తుతించాలా. నువ్వు నమ్ముకున్న ప్రార్థించినప్పుడల్లా ఏం చేయమన్నాడు? దేవుడు చేస్తున్నాడని చెప్పి నమ్మాల. మనం చేసిన నువ్వు ప్రార్థించినా కూడా నమ్మకపోతే మళ్ళీ నీ బరువు నువ్వు వేసుకుంటున్నాడు. ప్రార్థించాలా, రుణం చెల్లించాలా. మళ్ళీ నెక్స్ట్ వచ్చింది, మళ్ళీ ప్రార్థించు. ఎప్పటి వరకు ప్రార్థిస్తుండాలా? ఆ కార్యం జరిగేంత వరకు ప్రార్థించాలి. అయితే నువ్వు నీ కత్తి చేత నీ బలం చేత వస్తున్నావు, కానీ నా బలం నాది కాదు. నేను దేవుని పక్షాన్ని వస్తున్నా. నా పక్షాన్ని ఎవరు యుద్ధం చేస్తున్నా? నేను కాదు. ఎవరు చేస్తున్నారు? దేవుడు యుద్ధం చేస్తున్నారు. ఒకసారి నువ్వు దేవుడు నమ్ముకున్న తర్వాత ప్రతిదీ దేవుడు చూసుకుంటాడు. కానీ ఆయన చెప్పింది నువ్వు చేయాలి. ఎవరు చెప్పింది చేయాలా? నా గొర్రెలు నా స్వరం. చాలాసార్లు మనం సమర్పించుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఆయన ఒకటి చెప్తా, నువ్వు ఒకటి చేస్తావు. అట్లా కాదు. దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకో. రెండవది ఏంటిది? నీ బరువులు నీ భారములు దేవునికి అప్పచెప్పు. మూడవది ఏంటిదంటే ఆయన చెప్పింది నువ్వు చేయాలి. హల్లెలూయా. బరువులు భారం అంటే ఏం చేయాలి? ప్రార్థన ద్వారా అప్పచెప్పేసాలి. పాపం ఉందా? అన్నిటికన్నా బరువులు భయంకరమైన భారం ఏంటిది? పాపం. అబద్ధం పాపమేనా కాదా? ద్వేషం పాపమేనా కాదా? అసూయ పాపమేనా కాదా? గర్వం పాపమే కాదు. ఇవి నరుల్లో ఉండాలని వీళ్ళు. ఇవన్నీ ఎవరి యాక్టివిటీస్? ఇవన్నీ సాతాను యాక్టివిటీస్. దేవుని యాక్టివిటీస్ ఏంటివి? ప్రేమ, సమాధానము, సంతోషము, క్షమించే గుణము, ఓర్చుకునే గుణం. పక్కడు వచ్చి గెలుగుతూ ఉంటారు. కొంతమంది గెలిగించేటోళ్ళు ఉంటారు మనకు. అంటే ముళ్ళలో ఓడ్చేటోళ్ళు ఉంటారు. నువ్వేం చేయాలి? అప్పుడు ఓర్చుకుని నేను నేర్చుకోవాలి. ఒక శరం ఉందనుకుందాం. ఒక శరము ఏళ్ళు నొస్తూ ఉంటుంది. నొస్తుంది అని చెప్పి ఏళ్ళని తీసేసుకుంటాం మనం. అది బాగైనంత వరకు ఏం చేస్తాం? భరిస్తాం. దాని ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ మంచి బాగైనంత వరకు నువ్వు ఓర్చుకోవాలి. లేదు నేను ఇట్లా అట్లా ఉంటా అంటే కుటుంబాలు కూలిపోతాయి. లేవా? బంధాలు కూలిపోతాయి, స్నేహాలు కూలిపోతాయి. ఏది కూలిపోయినా పర్లేదు, కానీ కుటుంబం కూలిపోవద్దు. అన్నిటికన్నా ఈ బంధం కూలిపోవద్దు. ఏ బంధము? దేవదేవుని బంధం. నువ్వు కట్టబడ్డావా, అన్ని బంధాలు నిలుస్తాయి. నేను చెప్తున్నా, నా చరిత్రలో కూడా చాలామంది చూసిన బంధాలు, కుటుంబాలు కట్టబడ్డాయి. ఇది అసాధ్యమైన పరిస్థితులు కూడా బాగా అయిపోయినాయి. అంటే ఫస్ట్ ఆ బంధం. తర్వాత ఓర్చుకోవాలి. నువ్వు నీ అంత స్థాయిలో అందరికీ ఒకటే విశ్వాసం ఉండదు, ఒకటే పరిమాణం ఉండదు. వాడు 10 కిలోలు మోస్తాడు, వాడు 2 కిలోలు మోస్తాడు. నువ్వు 2 కిలోలు మోస్తున్నావు, నా నుంచి పక్క జరగాలంటే ఏమైతే బంధం ఊరిపోతాడు. కొన్నిసార్లు భర్త ఆత్మీయ స్థితి బాగుంటుంది, భార్య తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు భార్యది ఎక్కువ ఉంటుంది, భర్త తక్కువ ఉంటుంది. అన్నిటికన్నా ఆత్మీయ స్థితి ఎవరిది ఎక్కువ ఉంటుంది? దేవుని ఉంటుంది. అన్నా లేదా? నువ్వు ఎంత బైబుల్ బాగా చదువుతావు, ఎంత దేవుని సన్నిధికి వెళ్తావు, అంత ఆత్మీయ స్థితి నీకు ఎక్కువ ఉంటుంది. శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు.
తక్కువ స్థితి ఉన్న వాళ్ళకు ఉండదు. అయితే మనం ఏం చేయాలి? అప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థించా, వాళ్ళని కూడా నడిపించాలి. ఉదాహరణకు ట్రైన్కు 10 డబ్బాలు ఉన్నాయి అనుకుందాం. ఒక డబ్బాకు జరిపేదా, ఒక డబ్బాకు ఏమంటే పయ్యాలు ఖరాబ్ అయినాయి అనుకుందాం. ఏం చేస్తారు వాళ్ళు? డబ్బా పక్క పెడతారు, కరెక్ట్ చేస్తారు. అలా వీళ్ళు కరెక్ట్ చేస్తారు. అట్లనే వాళ్ళు బాగేంత వరకు నువ్వు ఏం చేయాలంటే క్షమించుకుంటూ, మన్నించుకుంటూ, కనికరం అడుగుతూ నువ్వు ప్రార్థించినప్పుడు, వాళ్ళని కూడా ప్రార్థనలు కట్టినప్పుడు ఏమవుతుంది? సమాధానం వచ్చేస్తుంది, కుటుంబాలు నిలబడతాయి. హల్లెలూయా. అయితే ప్రార్థన ద్వారా నువ్వు ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్పాలి. నీ ఇంటి పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి, నీ భార్య పరిస్థితి, నీ భర్త పరిస్థితి, ఉద్యోగాల లోపల అందరూ ఒకటే తీరులో ఉండరు, అటు తోచినట్టు ప్రవర్తిస్తుంటారు. అయినా నువ్వేం చేయాలా? నెమ్మదిగా క్షమించుకుంటూ వాళ్ళ కొరకు ప్రార్థించాలి. దేవుడు తప్పకుండా కార్యము చేస్తాడు. అయితే ఇక్కడ దావీదుకున్న విశ్వాసం ఏంటిదంటే ఆయన కృతజ్ఞుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలుడు ఏమంటారంటే పాపుల్లో ప్రధాన పాపుని గర్వించలేదు. ఆయన గర్వించిండా? లేఖనాలు రాసి మనం చాలా కొన్ని సత్యాలు తెలియగానే మనం నాకు ఎవరు తెలియదు కాదు. నీకు ఎంత తెలుస్తుందో అంత నువ్వు ఏం చేయాలా? తగ్గించుకోవాలి, తెలియనట్టుగా ఉండాలి. పిల్లల నుంచి కూడా నీకు సందేశాలు అందుతాయి, పెద్దల నుంచి అందుతాయి. హల్లెలూయా. అయితే వినయం నేర్చుకోవాలి. ఈ వినయం నేర్చుకున్నప్పుడు కార్యాలు తప్పకుండా జరుగుతాయి. చాలామంది ఇందాక చెప్పిన సైకిల్ కొనే స్థితి లేనోడు ఈరోజు గర్విస్తున్నాయి దేవునికి అసంగా బ్రతుకుతా ఉంటే వాడు ఎక్కడ పోతాడు? చచ్చిపోతే నరకం పోతాడు. నీ ధనము నీకు ఉపయోగకరం ఉండాలా, నీ బలం నీకు ఉపయోగకరం ఉండాలా, నీ భక్తిని రక్షించేటట్టు ఉండాలా. పండికి రాని భక్తి నేను రక్షించకపోతే లాభం ఏంటిది? పైకి భక్తుల్లా కనిపిస్తున్నావు, ఆట పాడుతున్నావు, ద్వేషం పెట్టుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు. ఎక్కడ పోతావు చెప్పురి? నరకం ఉన్నది. కాబట్టి ఫలమించు చెట్టు లాగా నువ్వు బయట ఏ విధంగా ఉన్నావో లోపల కూడా అంతకన్నా మించి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నావు. మరి ఏలియా ప్రవక్త గురించి చెప్తా ఉంటాడు. ఏది? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం 18 వరకు చదువుతాం. ఇవన్నీ మనకు తాళపు చేతులు. ఇవన్నీ స్తుతించేది నేర్చుకున్నప్పుడు, ఆయన స్తుతి ఆరాధన చెల్లించినప్పుడు గొల్యాతు ఏమైండు? పడగొట్టబడ్డాడు. ఒక రాయితోంటి ఆయన చంపబడ్డాడు. తర్వాత కత్తి తీసుకొని తల నరికేసాడు, జయమిచ్చాడు. సౌలు 1000 మంది అయితే దావీదు ఎంతమందిని? 10,000 మంది. దావీదులో ప్రత్యేకత ఏంటిదంటే ఆయన అర్పణ సమర్పణ కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నీ జీవితంలో జయశాలిగా ఉండాలంటే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరి పట్ల? దేవుని పట్ల. రెండు ఎవరి పట్ల? మనుషుల పట్ల. అన్యులు అంటారు ఏదైనా పెన్నిస్తే థ్యాంక్స్ అంటారు. అంతకన్నా నువ్వు ఏముండాలా? ఎక్కువ ఉండాలి. ప్రేమ తప్ప ఎవరు కూడా ఎటువంటి రుణము పడి ఉండొద్దు. ప్రతి ఒక్కరికి నువ్వు ప్రార్థించాలా, తప్పకుండా దేవుడు సాయము చేస్తాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి ఫలం ఇచ్చాను. ఒక్క విషయం చెప్తున్నా, ఏలియా మామూలు వ్యక్తి కాదు, ప్రవక్త. ఆయన మరణం చూడలే. ఆయన ప్రార్థిస్తే అగ్ని దిగొచ్చి బలి అర్పణ జరిగింది అక్కడ. ఆయన ప్రార్థిస్తే చనిపోయిన వ్యక్తి లేపబడ్డాడు. ఆయన ప్రార్థిస్తే ఏం జరిగింది? దేవునికి లోబడినప్పుడు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదట, బుడ్డిలో ఉన్న నూనె తక్కువ కాలేదట. లోకమంతా కరువు వచ్చింది కానీ ఈ భక్తుని కరువు రాలేదు. దేవుని మాట వల్ల ఈ భక్తుడు పోషింపబడ్డాడు. విధురాలు కుమారుడు పోషింపబడ్డాడు. అదే కాకుండా అగ్నిదత్తాల చేత ఏమైందైనా కొనుక్కోబడ్డాడు. ఆయన ఆ విధురాలు కుమారుడు చనిపోతే లేపబడ్డాడు, మరణం నుంచి లేపబడ్డాడు. అట్లా అనేకమైన కాలాలు జరిగినప్పుడు మరి అంటుండేంటంటే మరి ఏలియా మన వంటి స్వభావమే. ఆయన కూడా మరణ భయం ఉన్నది, మనుషుల భయం ఉన్నది. అయినప్పుడు కూడా అటువంటి కీస్ మనకి ఇచ్చేసాను. నువ్వు కూడా ఆయన ప్రార్థిస్తే ఏమైందంట? 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. పాపం ఉన్న దగ్గర ఏం జరుగుతుందో తెలుసా? మర్డర్స్ జరుగుతాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, కుటుంబాలు కూలిపోతాయి.
హఠాత్తు మరణాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి. కానీ దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అంతా కొండలు గుట్టలు అన్నీ ఏమవుతాయి? నీలమట్టయితాయి. ఎట్లయితే నీ ప్రార్థన ద్వారా, నీ స్తుతి ఆరాధన ద్వారా, సువార్త చేత, ప్రార్థన విజ్ఞాపన చేత కార్యాలు జరుగుతాయి తప్పకుండా. అయితే ఈరోజు నీకు ఒక కీ చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి. ఒకవేళ నీ తోటి సహోదరులు పాపం చేసినట్టయితే వాళ్ళు ఒప్పుకోవాలి. ఎవరి సన్నిలో ఒప్పుకోవాలా? దేవుని సన్నిలో వాళ్ళ పాపం ఒప్పుకోవాలి. నీ నుంచి యేసుని నమ్ముకున్న తర్వాత లోపాలు పాపాలు బుద్ధిహీనంగా, బుద్ధి లేకుండా, బుద్ధితోటి జరిగినాయా జరగలేదు చెప్పాలా? చెప్పండి, ఎంతమంది నాతో జరిగింది? అందరం నేర్చుకుంటున్నాం, పరిపూర్ణం కాదు మనం. ఏ స్థితిలోనైనా ఆ స్థితి ద్వారా కొన్నిసార్లు సందర్భాలు అయితే ఏం చేయాలా? మనకు ఒక ప్రార్థన విజ్ఞాపన అనే ఆయుధం ఉన్నది. ప్రభా, నా నుంచి పొరపాటు ఒక మనిషి నుంచి అయింది, ఒక మనిషికి నీ వల్ల నష్టం జరిగింది, ఏం చేయాలి నువ్వు అప్పుడు? అయింది అయితే అయింది ఏమంటావు అంటావా? ఏమనాలా? క్షమించు సహోదరా, క్షమించు తల్లి, క్షమించు అన్న, క్షమించాలి. చాలామంది తప్పు పని చేస్తారు, ఒప్పుకోరు. ఎవరు అడగరు, వాడిని గర్వమాటం వస్తుంది. గర్విష్ఠుడు ఏమవుతాడు? తొక్కబడతాడు. ఎవరి చేత? దేవుని చేత తొక్కబడతాడు. దేవుడు పక్క జరిపోతే సాతాను ఆడుకుంటాడు నేను ఫుట్బాల్ లాగా. కాబట్టి నీ భార్య విషయంలో తప్పని చేసిన, నీ భర్త విషయంలో తప్పని చేసిన, నీ తోటి సహోదరి విషయంలో తప్పని చేసిన, నువ్వు బాగా ఉన్నోడివే, నేను ఉన్నాడు వాని పట్ల నీ విషయంలో తప్పైంది అనుకుందాం, నేను ఉన్నోడిని అని ఎందుకు అడగాలంటావా? నువ్వు మనిషికి మనిషే ఉన్నాడా లేదా అది కాదు. నీ నుంచి ఆ బిడ్డకు గాయమైంది, నష్టమైంది, నువ్వేం చేయాలా? క్షమాపణ అడగాలి తప్పకుండా. నువ్వు పెద్దోడవే, చిన్న విషయంలో నువ్వు నష్టం చేసినావు, తప్పు జరిగింది, ఏం చేయాలా? క్షమించు నా సోదరు అనాలా? నేను అన్నను, నేను అక్కను, నేను చెల్లెను అనేది ఉండదు. ఇక్కడ డబ్బు ఉండదు, అక్కడ దేవుని వాక్యం తూకం వేస్తుంది. నువ్వు అట్లనే ఉన్నావు అనుకో, గర్విష్ఠుడు గర్వం చేత ఏం చేస్తాడు? ఒక్కడు పోయి ఏడు తీసుకొస్తాడు. అందుకే యేసుని నమ్ముకున్నప్పుడు, రొట్టె రాక్షసం తీసుకున్నప్పుడు నిన్నెవరన్నా గాయపరిచారు, నువ్వు వాళ్ళని క్షమించేసావు. నేను చేదాన్ని పొరపాటు అయింది, వెంబడే వెళ్ళి ఏమంటుండు? నీ బలి అర్పణ అర్పి అక్కడ పెట్టేసి ఏం చేయమంటుండు? క్షమింపన్నాడు. దూరం ఉన్నారు, లెటర్లో రాయి అని చెప్తారు, ఇవి కనిపిస్తలేవు, క్షమిస్తున్నారు కానీ క్షమాపణ అడుగుతలేరు. నేను నా కళ్ళ ముందు నేను చూసిన. ఇంకో ఓ అంటాడు, అనొద్దు. అర్థమవుతుందా లేదా? నీకు నెమ్మది ఉండదు, అదేంది నెమ్మది ఉండదు, తృప్తి కోల్పోతావు, శాంతి కోల్పోతావు. ఇక ఏం చేసినా ఫలం భరితమైన జీవితం ఉండదు, గచ్చపోదలు వేస్తే అక్కడ. అందుకే అంటే ఈ రెండు విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అసూయ గర్వం కూడా సాతాను సంబంధం లేదు. మొదలుగా నువ్వు క్షమించు, క్షమాపణ అడుగు, ఇవి నేర్చుకో, ఇవి ఫలాలకు గుర్తివి. రెండో విషయం ఏంటంటే పాపం జరిగినప్పుడు ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది. పాపం చేశారు కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చిన 3.5 సంవత్సరాలు, ఏమంటారు, సంవత్సరంలో 2 పంటలు వస్తాయి. 2 సార్లు వర్షాలు ఆగిపోయినాయి అనుకో, ఏమవుతుంది? కరువు వస్తుంది. ₹5 ఆనియన్స్ అప్పుడు ఆ మధ్య 200 కిలో అయ్యింది. హల్లెలూయా. అయితే కరువు అయిపోతుంది. ఇప్పుడు నీకు ₹50 దొరికే బియ్యము 10,000 కిలో దొరకలేదు అనుకో, ఎంతమంది పస్తులు ఉంటారు? 100 కిలోలు రావాల్సింది కిలోనే వచ్చింది అనుకో బియ్యం, ఎంతమంది తింటారు? కిలో బియ్యంలా 100 కిలోలు అయితే 400 మంది తింటారు అనుకుందాం, కిలోకు 4. కిలోనే బియ్యం వచ్చినాయి 100 కిలోకి బదులు, ఎంతమంది తింటారు? 400 తినేది 4 తింటారు. మిగతా మంది ఎక్కడ పోవాలా? పస్తులు ఉంటారు. ఎన్ని రోజులు ఉంటారు పస్తులు? చచ్చిపోతారు, శవాలైపోతారు. అవునా లేదా? అయితే ఏం జరుగుతుంది? అయితే నమ్ముకున్న నువ్వేం చేయాలంటే వాళ్ళ కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అందుకే కరువు వచ్చింది 3.5 సంవత్సరాలు, దట్టమైపోయింది, చచ్చిపోతాం. పైసలు ఉన్నాయి కానీ తిండి లేదు, చచ్చిపోయారు. కానీ తన భక్తులను ఏం చేసిండు? దేవుడు పోషించాడు. నువ్వు భక్తునిగా ఉండాలా. ఎవరు భక్తునిగా ఉండాలా? బయట ఎట్లునో లోపల అట్లా ఉండాలి. బయట మనం షర్టు ప్యాంట్ మంచిగా ఉత్తుకొని వేసుకున్నాం, ఉదయంలో కూడా దేవుడు చూస్తే వీడు నా బిడ్డ, వీడు నా కొడుకు అంటట్టుగా ఉండాలి. అయితే ఆయన ప్రార్థిస్తే కాలు జరిగితే నువ్వు ప్రార్థిస్తే ఎందుకు చేయడు? దేవుడు చేస్తాడా లేదా?
యేసు ప్రభు ప్రతి ఒక్కరికి ఇచ్చిండు తాళపు చేతులు. నా యందు విశ్వాసం ఉంచువారు నేను చేయ కార్యాలు అంతకన్నా గొప్ప కార్యాలు చేస్తాను. చేస్తాడు దేవుడు. నువ్వు చెప్పు, ఓపెన్ చేయి. యేసు ప్రభు నేను బాగు చేస్తాను, ఆయనను బాగు చేయబోతాను అన్నాడు. నీ నోటి నుంచి రావాలా. నువ్వు యేసు ప్రభుకు ప్రార్థన చేయి. యేసు ప్రభు దగ్గర వచ్చి నీ పాపాలు ఒప్పుకో. యేసు ప్రభు పాపాల కొరకే వచ్చిండు. నువ్వు క్షమాపణ అడుగు, నీ పాపం నుంచి నువ్వు విడుదలవుతావు. జరుగుతుంది. అంతేకాకుండా మళ్ళీ ఆయన వర్షం రావాలని ప్రార్థిస్తే ఏమైందంట, వర్షము కుమ్మరింపబడ్డది. తోటి సహోదరులు తెలిస్తే నేను పొరపాటు పాపం చేస్తే వారి నిమిత్తం పెద్దలు సంఘం అంతా ప్రార్థిస్తే వాళ్ళ ఏమవుతారట, వాళ్ళు బాగవుతారని చెప్పి వాక్యం ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవదేవుడు పొందుకున్న గాయం చేత ఏమవుతుందంట, నువ్వు ధ్యానించినప్పుడు నీకు స్వస్థత వస్తుంది. కొన్నిసార్లు నీ ట్రీట్మెంట్ ఎట్లా మందు మెడిసిన్ పనిచేస్తా చెప్పాలా. కొన్నిసార్లు సాధ్యమైనంత వరకు 90% చేస్తా అనుకుందాం, 99% చేయలేదు అనుకుందాం. కానీ ఏం చేస్తుంది అప్పుడు, వాక్యం పనిచేస్తుంది నీ పక్షాన. హల్లెలూయా. నువ్వు చెప్పాలా, ప్రభువా నా కొరకే గాయమైన ప్రభా, నువ్వు చెప్పాలా. అయినా లేదా, దేవుడు చెప్తున్నాడు ఆయన పొందుకున్న గాయం చేత నీకు స్వస్థత ఉన్నది. నువ్వేమనాలా, నా కొరకు గాయమైన ప్రభా, మెడిసిన్ నన్ను బాగు చేస్తలేదు, నన్ను బాగు చే ప్రమాణం చేస్తాడా చేయడు, నాకు చెప్పాలి. చేస్తాడు. నమ్మాలను. నమ్ముట నివలనైతే నమ్మని సమస్తము సాధ్యమే. కొండలు కూడా ఒక రవ్వలాగా తీసేస్తాడు అట్లా. అయితే మళ్ళీ అయినా ప్రార్థించండి. వాగ్దానం ఉన్నది, నీ నోటి మాటను బట్టి నేను వర్షాన్ని ఆపుతా, నీ నోటిని బట్టి నేను వర్షాన్ని కుమ్మరిస్తా. వాగ్దానం ఉన్నది, జరుగుతలేదు. అయితే నువ్వేం చేయాలా, వదిలేస్తావా? చెప్పాలి, బతిలాడుకోవాలి. ప్రభువా నాకు ఇస్తాను నాయన, నా పట్ల చేస్తాను తండ్రి, నన్ను వాడుకుంటాను తండ్రి, నన్ను వాడుకోండి ప్రభువా, నన్ను బ్లెస్ చేస్తాను తండ్రి. బ్లెస్ చేస్తాడా లేదు దేవుడు? దేవుడు చేస్తాడా? బ్లెస్ చేస్తా. బ్లెస్ అంటే ఏంటిది, ఓన్లీ డబ్బేనా? కాదు, అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. అబ్రాహాం అన్ని విధాలు ఏమైనట ఆశీర్వాదం. నువ్వు ఎక్కడ అడగాల, మనిషిని కాదు. ఆయన జీతం పెంచుతాడు, పెంచడు కూడా. అరే ఇది ఇచ్చేది ఎక్కువైపోయింది, నీకేం ఇస్తా అంటాడు. అవునా లేదా? నువ్వు ఎక్కడ అడగాలి, ఎక్కడ పోరాడాలా? నీ దగ్గర ఏం తక్కువ ఉంది ప్రభా, ఈ ప్రభా అప్పుడు చేసింది ఇప్పుడు చేస్తాను. మనుషులు మారచ్చు, దేవుడు మారడు. నేను కూడా దీవించి 100 మందికి ఇచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అడగాలి, దేవుని అడగాలి. ప్రభా నన్ను దీవించు, బ్లెస్ చేయ ప్రభా, ఆర్థికంగా దీవించు, నాకు సరిపోతలేదు. 2 చేపలు 5 రొట్టెలు ఎంతమంది తింటారు? 2-3 తింటారు. సర్దుకుంటే 10 మంది తింటారు అనుకుందాం. అక్కడ ఎంతమంది తిన్నారంట, దేవుడు బ్లెస్ చేసిండు అక్కడ. కానీ ఉన్నోడు దాచుకోలేదు. నువ్వు దాచుకునేది పెట్టుకోవద్దు. ఫస్ట్ నీకు నువ్వు దాచుకున్న తర్వాత మాట. ఫస్ట్ అయితే దేవుని సన్నిధిలో పెట్టాలి. నువ్వు నీ దినం దేవుని ముందు పెట్టు, నీ బలం దేవుని ముందు పెట్టు, నీ సమయం దేవుని ముందు పెట్టు, నీ తలాంతు దేవుని ముందు పెట్టు. హల్లెలూయా. తర్వాత నీ ధనం, నీ కష్టార్జన చేత నువ్వు సంపాదించిన జీతం వస్తుంది కదా. ఒకరికి రోజు వస్తుంది, కొంతమందికి వీక్లో వస్తుంది, కొంతమందికి సంవత్సరం నెలకు వస్తుంది, కొంతమందికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఏం చేయాలి, అక్కడ తీసుకొచ్చి పెట్టాలా. రైతులకు ఎప్పుడు వస్తుంది జీతం? సంవత్సరం కాదు, 3 నెలలకు 6 నెలలకు. కూరగాయలు అయితే రోజు వస్తాయనుకో, మరి 3 నెలలకైతే పెరుగుతాయి. అవి రాగానే ఎక్కడ తీసుకురావాలా, దేవుడిని పెట్టాలి. అప్పుడు దాన్ని సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. 2 చేపలు 5 రొట్టెలు 10 మంది తినాలి. నీకు వచ్చే జీతము నీకు సరిపోతలేదు, దేవునికి ఇచ్చేది నేర్చుకో. నీకు సరిపోతుంది, 10 కుటుంబాలు పోషించేటట్టు చేస్తాడు, 10 మందికి జీతాలు ఇచ్చేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. ఒక నుంచి ఒక జీతం తీసుకునేమేమో, కానీ 10 మందికి జీతాలు ఇచ్చేటట్టుగా చేస్తాడు. నువ్వు అడగాల దేవుణ్ణి, దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు, సహాయము చేస్తాడు. అయితే ఒక్కసారి చెప్పిండు, నేను వర్షానికి కుమ్మరిస్తా ప్రార్థన చేయంటే, ఒక్కసారి చూస్తే వర్షం మళ్ళీ పర్వతం మీదకి ఎక్కిండు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఎలియా ప్రవక్త. ఏం ప్రభు నాకు మాట చెప్పినావు, మాట ఇచ్చినావు, రాలేని చెప్పు, అలగలేదు. మళ్ళీ ఇంకోసారి చేసిండు. అట్లా ఒక్కసారితో పాటు ఇంకా 7 సార్లు చేసినప్పుడు ఏమైందంట, ఒక హస్తమంతా మేఘం వచ్చిందంట. ఆకాశంలో హస్తమంత మేఘం ఎంత? సూచనకు, వర్షాన్ని సూచనకు మనకు గుర్తవుతా కాదా? అవుతుంది. మొత్తం మేఘాలు కమ్ముకుంటాయి ఇట్లా. మొత్తం ఒక లాల్దర్జా ఓల్డ్ సిటీ అంత ఉంటే ఓల్డ్ సిటీ మొత్తం మేఘం వస్తుంది, చీకటి నల్లగా అయిపోతుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఏమొస్తుంది, వర్షం వస్తుంది. ఆటోమేటిక్గా అర్థం. పిల్లలు కూడా అదే వర్షం వచ్చేటట్టుంది అంటాం, అవునా లేదా? అయితే హస్తమంతా వచ్చింది. దేవునితో నీ సహవాసం ఉంటే భూమి మీద ఎందుకు జరుగుతున్నది,
ఏ విధంగా జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా ఉన్నది. ప్రపంచంలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు అన్ని ఇండ్లు ఉన్నాయి. ఇండ్లనే ఇప్పుడే కాదు, రాబో తరాలది కూడా ఇంట్లో ఉన్నది. నీ చరిత్ర కూడా ఇంట్లో ఉన్నది. నీ ద్వారా ఏం చేయబోతున్నావు అనేది కూడా ఉన్నది. కానీ నీ చరిత్ర నువ్వు తెలుసుకోవట్లేవు. అక్కడ పరువులు ఇక్కడ పరువులు తీస్తున్నావు, కానీ బైబిల్ తెలుస్తుంది. అంతేకాదు, ఈ తర్వాత పరలోక రాజ్యంలో ఏం జరగబోతుందో అనేది కూడా ఇందులో ఉన్నది. సబరు కొట్టు, నేను చెప్పగలను. అక్కడ నీ ఓపెన్ అయితే కొన్ని ముద్రీకరింపబడ్డాయి, ఇక్కడ అర్థం కావు. అక్కడ ఓపెన్ అయితే అవి ఓపెన్ అయినప్పుడు అన్నీ ఇలా ఉంటాయి. అవి అంటే ఈ తరానికి రాబో తరాలకు పరలోకంలో ఏం జరగబోతుంది అనేది కూడా ఇందులో ఉన్నది. హల్లెలూయా. అందుకే దీన్ని ఏం చేయాలి, నువ్వు నిర్లక్ష్యంగా ఉంచొద్దు. ప్రతిరోజు నువ్వేం చేయాలా, చదువుకోవాలి. బిగుల్ సిపిత్ అనే భక్తుడు ప్రతి అర్ధ గంటకు ఆయన మోకరిస్తాడట. 10-15 నిమిషాలకు ఏం చేస్తాడట, ఆయన చదువు రాదు, మామూలుగా వస్తుంది. ఏం చేస్తాడు, బైబుల్ ఓపెన్ చేస్తాడు. నువ్వు ధ్యానించాలా, సత్యాలు బయలుపరచబడతాయి. ఇంకో విషయం, ఒక్కోసారికి ఒక్కోటి చెప్తా ఉంటాడు, దేవుడు చెప్పిస్తాడు. బైబుల్ గ్రంథం ఏమన్నా అంటే వాక్యం చదువుతూ ధ్యానించాలన్న. ఈ రోజు నుంచి ఏం చేయాలంటే యేసు ప్రభు భూమి మీద ఏం చేసాడు అది ధ్యానించు. ఎక్కడెక్కడ రోజు రెగ్యులర్గా చదువుతూ ఉండు. నువ్వు ఒక్కసారి చదివింది ఒక 10 సార్లు చదివితే ఎంత నీకు విజ్డమ్ వస్తుందో, ఒక్కసారి చదివితే అంత విజ్డమ్ దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. అంటే నువ్వు 10 సార్లు చదివితే ఎన్నిసార్లు చదివినట్టు, 100 సార్లు చదివినట్టు. నువ్వేం చేయాలంటే రెగ్యులర్గా చదువుతూ వెళ్తూ ఉండు. అంతే. దాంతోపాటు వాళ్ళ పేర్లు వస్తాయి కదా, యేసు ప్రభు పేరు, దావీదు పేరు, యోహాను పేరు, ఇంకెవరు అపోస్తలుల పేరు రాసుకొని పెట్టుకో. ఈ రోజు నుంచి ఓ డైరీ తీసుకో. ఎంతమంది చదువు వస్తుంది రాసుకొని పెట్టుకో. నీకు అర్థమైనది, వాళ్ళ ఊళ్ళ పేర్లు వస్తాయి, వాళ్ళ అపోస్తలుల పేర్లు, ప్రవక్తల పేర్లు, గ్రంథాల